ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 8వ అధ్యాయము 17 మరియు 18 శ్లోకాల నుంచి చర్చించుకోబోతున్నాం. ఇక్కడ ఎవరి గురించి వివరించారు? దేవి. మనం చాలాసార్లు శాస్త్రాన్ని అభ్యసిస్తున్నప్పుడు వ్యక్తుల యొక్క స్థితిగతుల గురించి నేర్చుకుంటూ ఉంటాం. దాంట్లో ముఖ్యంగా చతుర్వర్ణాల గురించి, చతుర్ ఆశ్రమాల గురించి, ఆ ఆశ్రమాల్లో ఉన్నటువంటి వ్యక్తుల స్థితిగతులు, ఆ వర్ణాల్లో ఉన్నటువంటి వ్యక్తుల స్థితిగతులు, వాళ్ళ గుణ కర్మలను బట్టి ఎలాగా వాళ్ళు ఒక వర్ణానికి, ఆశ్రమానికి చెందిన వాళ్ళు అవుతారు. అలాగే స్త్రీ పురుషులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి, వాళ్ళకి నిర్దేశించినటువంటి కార్యక్రమాలు ఏమిటి అని చర్చించుకుంటూ ఉంటాం. చాలా చోట్ల శాస్త్రము స్త్రీలని తక్కువగా చూపించిందా అనే భావన కలగవచ్చు కొంతమందికి. కానీ మనం గమనించినట్టయితే శాస్త్రము సత్యాన్ని ప్రబోధిస్తుంది. జీవాత్మ శాశ్వత స్థితిలో నిజానికి స్త్రీ అనుభవింపబడినది. స్త్రీ అంటే అర్థం అనుభవింపబడినది అని నేర్చుకున్నాం. పురుషుడు అంటే అనుభవించువాడు. అలాగా భోక్తారాం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం. అన్ని లోకాలకి అధిపతి భగవంతుడైన శ్రీకృష్ణుడు, అనుభవించేవాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా ఆలోచించినట్టయితే అందరూ కూడాను స్త్రీలు. భౌతిక జీవన విధానంలో భౌతిక శరీరాన్ని పొందినప్పుడు స్త్రీ శరీరాన్ని, పురుష శరీరాన్ని పొందడంలో వాళ్ళలో ఉన్న వ్యత్యాసాన్ని కొన్నిసార్లు చాలా చోట్ల మనకి శాస్త్రాల్లో కనిపిస్తుంది ఏమిటి అంటే, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు తక్కువ పరిజ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు కాబట్టి అనేటువంటి పదజాలం చాలా చోట్ల ఉపయోగించబడింది. అది ఎవరినో కించపరచడానికి చెప్పిన విషయం కాదు, అది సత్యం కాబట్టి చెప్పబడింది. అయితే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు దీనికి ఒక వ్యాఖ్యానాన్ని ఇస్తారు. ఇదంతా ఎవరికి సంబంధించింది? వైశ్యులు, శూద్రులు, స్త్రీలు ఇవన్నీ కూడాను భక్తి మార్గంలో లేని బద్ధ జీవులకు సంబంధించి శాస్త్రం చెప్తున్నటువంటి వివరణ. కానీ ఎప్పుడైతే భక్తిని తమ జీవితంలోకి అన్వయించుకుని భక్తులుగా ఉంటారో అలాంటి వ్యక్తులకి ఈ ఉపాధులన్నీ తొలగిపోతాయి. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను బ్రాహ్మణుని, నేను క్షత్రియుని, నేను వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, గృహస్థుని, బ్రహ్మచారిని, వానప్రస్థ, సన్యాస ఇవన్నిటి నుంచి కూడాను ముక్తులవుతారు అలాంటి వ్యక్తులు. అందుకని ఇక్కడ స్త్రీ శరీరంలో ఉన్న, పురుష శరీరంలో ఉన్న, లేక ఏ వర్ణానికి సంబంధించిన వ్యక్తులుగా సమాజంలో పరిగణించబడుతున్నా కూడాను భక్తి మార్గాన్ని స్వీకరిస్తే వాళ్ళందరూ భగవద్భక్తులు, వైష్ణవులు అవుతారు. అందుకని ఎక్కడైనా స్త్రీల గురించి తక్కువగా చేసి మాట్లాడుతున్నారా అని అనిపించినప్పుడు భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి సంబంధించిన విషయము? బద్ధజీవులుగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు స్త్రీ శరీరంలో ఉంటే ఎలా ప్రభావితం అవుతారు అని చెప్తున్నారు. ఇక్కడ కుంతిమాత గురించి చెప్తున్నారు. కుంతిమాత కూడాను స్త్రీ శరీరంలో ఉంది. కానీ మనం ద్రౌపది మాత గురించి తెలుసుకున్నాము. ఆమె ప్రాతిపత్యం గురించి తెలుసుకున్నాము. ఆమె దయార్థ హృదయం గురించి, ఒక భక్తురాలిగా ఎలాంటి కరుణను చూపించడానికి సిద్ధపడిందో మనం చూసాం. స్వయంగా సొంత పుత్రులని నష్టపోయినా కూడాను అశ్వత్థామను క్షమించగలిగినటువంటి ఔదార్యము చూసాం. అది భక్తులలో తప్ప అన్యులలో అంత సులభంగా కనిపించేటువంటి విషయం కాదు. స్త్రీ శరీరంలో ఉన్నా కూడాను ద్రౌపది యొక్క తర్కంతోని స్వయంగా శ్రీకృష్ణుడు కూడా అంగీకరించాడు. సో అలాగా బ్రహ్మతేజం నుంచి తన 5 పుత్రులని, పౌత్రుడిని రక్షించినటువంటి శ్రీకృష్ణ భగవానుని కుంతీదేవి ప్రార్థిస్తుంది.
శ్రీకృష్ణుడి యొక్క గుణగణాల్ని ఇక్కడ వర్ణించి చెప్తుంది. ఈ శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఒక చక్కని వివరణ ఇచ్చారు. శ్రీకృష్ణుడి ఎడగల విశుద్ధ భక్తి కారణంగా కుంతీదేవి చెడ సతిగా వర్ణింపబడినది. కుంతీదేవి చాలా గొప్ప భక్తురాలు. మనము భక్తి మార్గంలో స్థిరపడ్డ వ్యక్తుల గురించి వాళ్ళ భక్తి చైతన్యాన్ని, భక్తి మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రగాఢతని బట్టి కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారిగా విశదీకరించి చెప్పారు రూపగోస్వాముల వారు భక్తి రసామృత సింధులో. ఇక్కడ కుంతీదేవి ఉత్తమాధికారి భక్తురాలు. చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనము ఏ శరీరంలో ఉన్నా సరే, ఏ వర్ణంలో జన్మించి ఉన్నా సరే, భగవద్భక్తిని స్వీకరించడానికి అది అడ్డంకి కాదు. భౌతిక జీవన విధానంలో ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఆ స్థితిలో జన్మించడానికి, ఆ స్థితిలో ఉన్నప్పుడు చేయవలసినటువంటి కొన్ని నియమాలు ఉంటే ఉండవచ్చు గాక. అవి ఒక్కొక్కసారి భౌతిక విధానంతో, భౌతికమైన లెక్కలతో చూస్తే ఉన్నతంగా కనిపించవచ్చు. కొన్నిసార్లు అంత ఉన్నతంగా కనబడకపోవచ్చు కూడా కాక. కానీ భక్తి మార్గాన్ని స్వీకరించిన వాళ్ళకి అవన్నీ కూడాను అపర అవుతాయి, వర్తించవు. స్త్రీలు ఏంటది వైశ్యులు, శూద్రులు, స్త్రీల గురించి మాట్లాడుతూ చాలాసార్లు శాస్త్రంలో తక్కువ పరిజ్ఞానం గల వాళ్ళు అని చెప్తూ ఉంటారు. అది ఎవరికి సంబంధించింది? భక్తి మార్గంలో లేని వాళ్ళకి. భక్తులు ఎవరు? సంపూర్ణ పరిజ్ఞానవంతులు. మీరు ఎప్పుడైతే కృష్ణ భక్తిని స్వీకరించారో, మీరు ఏ శరీరంలో ఉన్నారో అది ప్రాముఖ్యమైన విషయం కాదు. ఎలాంటి వాళ్ళు మీరు? మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధ అతతం అపి సిద్ధాన కచ్చిన్మాం యుతి. మరి అలాంటి వ్యక్తి మీకు ఎలాంటి అర్హత ఉంటే అక్కడికి వెళ్ళారు? బహూనాం జన్మనాం అంటే జ్ఞానవామాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సుమహాత్మాసు దుర్లభ. స్త్రీ, పురుష, బ్రాహ్మణ, క్షత్రియ, సన్యాస ఇవన్నింటికన్నా కూడా ఉన్నతమైన వాళ్ళు. ఎందుకంటే మీరు భక్తిని స్వీకరించారు. ఇక్కడ కుంతీదేవి కూడా అలాంటిదే. విశుద్ధ భక్తి కారణంగా సతి అని పిలువబడింది అని చెప్పారు. విశుద్ధ భక్తులైన వాళ్ళ యొక్క ఒక ప్రాథమిక లక్షణం ఏమిటి అంటే, పూర్తిగా భగవంతునికి శరణాగతి పొంది ఉంటాడు. అలా పొంది ఉంటాడు కాబట్టి ఎలా ఉంటాడు? బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు నా శోచతి నా కాంక్షతి. పైగా ఎలా ఉంటాడు? సంపూర్ణ భక్తి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, సంపూర్ణ శరణాగతి పొందినటువంటి వ్యక్తి అన్ని పరిస్థితుల్లో కూడా భగవంతుడి మీదే ఆధారపడి ఉంటారు. దాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గమనిస్తున్నాం. ఆరంభం నుంచి కూడా మనం చూస్తూ ఉంటాము, పాండవులు వాళ్ళకు కలిగిన ప్రతి కష్టానికి కూడాను ఎవరి మీద ఆధారపడ్డాడు? భగవంతుడైన శ్రీకృష్ణుడి మీద ఆధారపడ్డాడు. చాలా సంకటమైన పరిస్థితి ఏర్పడింది ద్రౌపదీదేవికి వస్త్రాపహరణ సమయంలో. ఎవరి మీద పూర్తిగా ఆధారపడింది? చివరికి శ్రీకృష్ణుడి మీద ఆధారపడింది. ఉత్తరకి కలిగిన ఆవేదన నుంచి విముక్తి పొందమని ఎవరిని వేడుకుంది? శ్రీకృష్ణుడిని వేడుకుంది. భక్తుల యొక్క స్థితి ఏమిటంటే పూర్తిగా కృష్ణుని మీద ఆధారపడటం. శ్రీకృష్ణుని యొక్క స్వభావం ఏమిటి అంటే పూర్తిగా తన మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రతి క్షణము రక్షిస్తూ ఉన్నాడు. అయితే ఇది చాలా మంది ప్రశ్న అడుగుతుంటారు, మనకి వస్తూ ఉంటుంది. ఏమిటి అంటే, నేను భక్తి మార్గంలో ఉన్నానండి, కానీ అనేక రకమైన కష్టాలని భగవంతుడు నన్ను ఆదుకోలేదు అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, భక్తుల పరాధీనతకు తగినట్లుగా భగవంతుడు వర్తించును. చాలా ముఖ్యమైన విషయం ఇది. భక్తుల యొక్క పరాధీనతకు తగినట్లుగా అంటే దాని అర్థం ఏమిటి?
మనం ఏ స్థాయిలో భగవంతుని శరణు పొందుతామో ఆ స్థాయిలో భగవంతుని మనం పరిరక్షిస్తాడు. ఏం యథామాం ప్రపద్యంతే స్తాం తదైవ భజామ్యహం మనవర్ధాన వర్ధంతే మనుష్యః పార్థ సర్వశః. ఎవరు తనని ఎలా కోరుకోవాలనుకున్నాడో అలా భగవంతుడు ప్రకటితమవుతాడు. సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుడే నాకు అన్ని, నేను భగవత్ సేవకుణ్ణి అని సంపూర్ణంగా భగవంతుని యొక్క శరణాగతి పొందిన వ్యక్తులకి పూర్తి బాధ్యత భగవంతుడే వహిస్తున్నాడు. అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం నమామి. అనన్యాశ్చింతయంతో మా, ఇంకో ఆలోచన ఏది లేకుండా, ఇతర కార్యక్రమాలు ఏవి లేకుండా, తన ఇంద్రియ తృప్తికి సంబంధించిన కార్యక్రమాలు వేటిలో నిమగ్నం కాకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుడి సేవకే వినియోగిస్తూ తన దగ్గర ఉన్న వనరులన్నీ ఎంతవరకు, తన శరీరాన్ని, మనస్సుని, ఇంద్రియాలన్నింటినీ కూడాను భగవత్ సేవలో వినియోగించి సంపూర్ణంగా అనన్యాశ్చింతయంతో మా, ఇంకే వేదన కూడా లేదు, దేని గురించి ఆలోచన లేదు, కేవలం భగవద్భక్తిలో స్థిరపడి భగవత్ సేవలో నిమగ్నమై ఉండడం మాత్రమే ఆకాంక్షగా ఉన్న వ్యక్తి యొక్క పూర్తి రక్షణ భగవంతుడు స్వీకరిస్తాడు. కుంతీదేవికి ఆ విషయం తెలుసు. గొప్ప భక్తురాలు కుంతీదేవి. కుంతి శ్రీకృష్ణుడికి ఏమవుతుంది, మేనత్త అవుతుంది. శ్రీకృష్ణుని తండ్రి గారైనటువంటి వసుదేవుని సోదరి కుంతి. కురుక్షేత్ర రణంగాన్ని పూర్తి చేసుకుని యుధిష్ఠిర మహారాజుగా పట్టాభిషిక్తుని గావించి శ్రీకృష్ణుడు ద్వారకకి బయలుదేరి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. శ్రీకృష్ణుడి యొక్క లక్ష్యము నెరవేరింది. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని పరిరక్షించాలి అనేటువంటి శ్రీకృష్ణుడి యొక్క ఆకాంక్ష దుర్యోధనుని తొలగించి ఆ స్థానంలో యుధిష్ఠిరుని స్థాపించడంతో పూర్తయింది. శ్రీకృష్ణుడి యొక్క కోరిక ఏమిటి అంటే, రాజుగా ఉన్న వ్యక్తి, రాజ్యపాలన చేస్తున్న వ్యక్తి ధర్మాత్ముడై ఉండాలి. ధర్మాత్ముడు అంటే భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తూ శాస్త్రాలకి అనుగుణంగా పరిపాలిస్తూ ఉండాలి. అది భగవంతుని యొక్క ఆకాంక్ష. శాస్త్రంలో చెప్పబడింది. మనం చాలాసార్లు చెప్తుంటాము, నేటి రాజకీయ నాయకులు కూడా చెప్తుంటారు, నన్ను ఎన్నుకోండి, నన్ను ఎన్నుకుంటే మీకు రామరాజ్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్తుంటారు. అసలు రామరాజ్యం అంటే ఏమిటి? అలా చెబుతున్న చాలా మందికి కూడాను రామరాజ్యానికి నిర్వచనం తెలియదు. రామరాజ్యము అంత సుభిక్షంగా ఎందుకు శోభిల్లింది? రాముడి యొక్క గొప్పతనం ఏమిటి? ఏమిటంటే, రాముడు రాజ్యాన్ని వేదశాస్త్రాల్లో నిర్దేశించిన ప్రకారంగా పరిపాలించాడు. అందుకని రామరాజ్యం సుభిక్షంగా ఉంది. ఇంకో విషయం కూడా తెలుసు, రాముడు స్వయంగా భగవంతుడు. కానీ రామావతారంలో ఆయన కొన్ని విధులు నిర్వర్తించాలి, ప్రపంచానికి ఒక మార్గదర్శకత్వాన్ని చూపించాలి అనుకున్నాడు, చూపించారు. మనం నేటికి కూడాను పండితులు, పామరులు, వేద పరిజ్ఞానం లేని వాళ్ళు కూడాను రామరాజ్యం గురించి మాట్లాడిస్తుంటారు. రామరాజ్యం కావాలి. అసలు రామరాజ్యం అంటే ఏమిటి? ఎందుకలా ఉంది? ఒకటే ఒక సూత్రము, వేదశాస్త్రాలకి అనుగుణంగా పరిపాలన సాగించడము అంటే దాని అర్థం ఏమిటి? భగవంతుని ఆదేశానుసారంగా పరిపాలన చేయడము. రాజు అయిన ప్రతివాడు కూడాను భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భగవంతుడు ఆదేశించినటువంటి సూత్రాలని ధిక్కరిస్తే వాళ్ళు చాలా హేయమైన కర్మను అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాజు ఎప్పుడు కూడాను
భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కానీ నేటి కాలంలో దురదృష్టవశాత్తు ప్రజలకు అదేమీ అక్కర్లేదు. శ్రీల ప్రభుపాద గారు ఒకానొక సందర్భంలో నేటి పరిపాలనా విధానాన్ని వర్ణిస్తూ చెప్తారు. ఏమిటి ప్రజాస్వామ్యము. దాన్ని ప్రభుపాదుల వారు ఒకానొక సందర్భంలో దానిలో ఉన్నటువంటి దోషాలను చెబుతూ డెమోక్రసీ ఇస్ ఎ డీమన్‌క్రసీ అని పిలుస్తారు. డీమన్‌క్రసీ. డీమన్ అంటే రాక్షస లేకపోతే దెయ్యమో, భూతమో అలాంటిది. డీమన్‌క్రసీ అంటే రాక్షస భూయిష్టమైనటువంటి రాక్షసత్వాన్ని కలిగి ఉన్నటువంటి పరిపాలనా విధానానికి డెమోక్రసీ అని పెట్టారు అంటారు. ఎందుకని? ఈ ప్రజాస్వామ్యము అని చెప్పబడుతున్న దాంట్లో వ్యక్తులను పరిశీలించినట్టే పరిపాలన నాకు కావాలి, నేను మిమ్మల్ని పరిపాలిస్తాను, సుభిక్షంగా ఉంచుతాను అన్న వాళ్ళలో మనం చూడొచ్చు. ఎలాంటి వాళ్ళుంటారు? అక్షరాభ్యాసం కూడా రాని వాళ్ళు, భక్తి అంటే తెలియని వాళ్ళు, భగవంతుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు, 4 రకాలైనటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రతి క్షణం ఉల్లంఘిస్తూ ఉండేవాళ్ళు. రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళు పరిపాలనకి సిద్ధపడతారు. అలాంటి స్వభావమే కలిగున్న కొంతమంది మూర్ఖులు అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటారు. వాళ్ళ లక్ష్యం ఏమిటి? దోచుకోవడము. దీని గురించి ఎక్కువగా మాట్లాడితే అంత ఉపయుక్తంగా కూడా ఉండదు. ఇటు రాజకీయాల గురించి మనకందరికీ కూడాను తెలుసును. కానీ శాస్త్రాన్ని పరిగణనలోకి తీసుకొని ఆలోచించినట్లయితే శాస్త్రాలను బట్టి శాస్త్రంలో చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకొని మనం దాని మీద సంభాషించినట్టయితే ఈ ప్రజాస్వామ్యానికి నిర్వచనం చెప్పక తప్పదు. శ్రీమద్ భాగవతంలో ప్రజాస్వామ్యానికి ఎలాంటి నిర్వచనం ఇచ్చాను అంటే, మూర్ఖులు, రాక్షస స్వభావం కలిగినటువంటి దోపిడీదారులు అని. దాస్యు ధర్మాభి. ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఏమని చెప్పారు? దాస్యు. దాస్యు అంటే దోపిడీదారులు అని ఒక అర్థం సంస్కృతం. జేబు దొంగలు అలాంటి వాళ్ళు కాదు. దీనికి ఇంగ్లీష్‌లో ఒక పదం ఉంది. ప్లాండరింగ్ అంటారు. ప్లాండరింగ్ అంటే ఇప్పుడు మనకు తెలియకుండా మన జేబులో చేతి పెట్టి దొంగతనం చేసేవాళ్ళు జేబు దొంగలంటాం. కానీ ప్రజాస్వామ్యంలో నాయకులు అయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? దాస్యు అనే పదం దాస్యుకి ఇంగ్లీష్ అర్థం ప్లాండరింగ్. ప్లాండరింగ్ అంటే అలా 2 చేతులు పెట్టి దోపిడీ చేయడం మన ఎదురుగానే. అంటే ఎలాగా? బలవంతంగా మనల్ని పట్టుకొని మన ఎదురుగానే మన దగ్గర నుంచి దోచుకోవడం. ఆ దోపిడీ తత్వాన్ని దీన్నేమంటారు? దాస్యు అంటారు. దోపిడీ దొంగలు ఉంటారు చూడండి. ఏంటంటారు బందిపోటు దొంగలు అలాంటి వాళ్ళు ఉంటారు చూడండి. బలవంతంగా పట్టించుకుంటారు, దోచుకుంటారు. దాన్ని అడ్డుకుంటే సంహరించడానికి సిద్ధపడతారు. ఆ తత్వాన్ని దాన్ని దాస్యు అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఆ విధానాన్ని బందిపోటు తత్వాన్ని బలవంతంగా లాక్కోవడాన్ని. కలియుగంలో కూడాను ప్రభుత్వాలు అదే విధంగా ఉన్నాయని చెప్తారు శ్రీల ప్రభుపాదుల గారు. మనం దైనందిన జీవితంలో కూడా వాటిని మనం చూడవచ్చు. ఇది శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. ఏదో ఇంకో రాజకీయ లబ్ధి కోసమో దేనికోసమో చెప్తున్నది కాదు. శ్రీల ప్రభుపాదుల వారు ఈ విషయాన్ని ప్రవర్తించినప్పుడు శ్రీమద్ భాగవతంలో ఎక్కడ చెప్పారో చెప్తున్నారు. దాస్యు ధర్మాభిః. ఆచరణలో దైనందిన జీవితంలో మనం ఇది ప్రతిక్షణం చూస్తుంటాము.
కష్టపడి ప్రజలు చాలా కష్టపడి ధన సేకరణ చేస్తారు. సరి అయినటువంటి పరిపాలన లేకున్నట్టయితే, పరిపాలకుడు దుష్టుడైనట్టయితే ప్రజల దగ్గర ధనం ఉండకుండా చూస్తూ ఉంటారు. అది మనం చూస్తూ ఉన్నాం. ఎలా తీసుకుంటారు? ఏదో ఒక చట్టాన్ని తీసుకొచ్చి శాసనం ద్వారా మీ దగ్గరున్న ధనాన్ని దోచుకుంటారు. శ్రీమద్ భాగవతంలో 12వ స్కందంలో వస్తుంది కలియుగాంతం ఎలా ఉంటుంది అని. దాంట్లో చెబుతూ ఒకానొక సందర్భంలో చెబుతారు, వ్యక్తులు ఇళ్లలో ఉండడానికి ఇష్టపడరు. అడవుల వైపు పరుగులు పెడతారు. ఎందుకని? ఇంటిలో ఉంటే ఇంటిని సంరక్షించుకోవడానికి పన్ను రూపంలో ప్రభుత్వానికి కట్టవలసిన మొత్తము ఇల్లు లేకుండా ఉండి జీవిస్తే ఉత్తమంగా ఉంది అనేటువంటి స్థితికి వ్యక్తుల్ని తీసుకెళ్తుంది. అది ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో కొన్ని చోట్ల ఉంది. నేను వ్యక్తిగతంగా అది చూశాను. కానీ యుధిష్ఠిర మహారాజు దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తి. ఎలా అనుకున్నారు? ప్రతి పౌరుడు కూడాను సుఖ సంతోషాలతో జీవించాలి అనుకున్నాడు. ఎంతవరకి అంటే ఇలా బాహ్యంగా కల్పించేటువంటి శాసనాల ద్వారా కల్పించేటువంటి ఇబ్బందులు కాదు. వాళ్ళకి ఎక్కువ వేడి, ఎక్కువ చలి ఇలాగా వాతావరణంలో మార్పుల మూలంగా కూడాను ఆదిదైవిక క్లేశాల నుంచి కూడా వాళ్ళని రక్షించాలనేటువంటి ఉత్తమమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి యుధిష్ఠిర మహారాజు. వ్యాధులు, ప్రకృతి సహజంగా కలిగేటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో, ఈతి బాధలు అంటారు వాటినన్నిటిని కూడాను కలగకుండా చూడాలనేటువంటి ఆకాంక్ష కలిగి ఉన్నవాడు యుధిష్ఠిర మహారాజు. కావలసినటువంటివన్నీ కూడాను సమకూరి ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. వాళ్ళ మన మాన ధన ప్రాణ రక్షణకి పూర్తి రక్షణ వహిస్తూ వాళ్ళు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన వాడు యుధిష్ఠిర మహారాజు. యుధిష్ఠిర మహారాజే కాదు, ధర్మానుసారంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తులందరూ కూడాను అదే స్థితిని, అదే రకమైనటువంటి ఆలోచనని కలిగి ఉన్నట్టు మనకి శాస్త్రం చదివినప్పుడు తెలుస్తుంది. పురాణాలు, ఇతిహాసాలు చదివినప్పుడు తెలుస్తుంది. నిజమైన రాజు అంటే ఎవరు? కృష్ణుడు. భోక్తారాం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం, సర్వలోక మహేశ్వరం. అన్ని లోకాలకి అధిపతిని నేనే అని చెప్తున్నాడు కృష్ణుడు. పురుషం ఆద్యం ఈశ్వరం అని చెప్పారు ఇక్కడ. ఈశ్వరం అంటే అధిపతి. నిజమైన ఒరిజినల్ అధిపతి ఎవరు అంటే కృష్ణుడు. ఈశ్వర పరమ కృష్ణ. భగవద్గీతలో కూడా చెప్తారు కదా, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచ. భౌతిక ప్రకృతి కూడాను భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని ఆదేశానుసార ప్రకారంగా నడుచుకుంటుంది. భౌతిక ప్రకృతి శ్రీకృష్ణుడి యొక్క నియంత్రణలో ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం భగవద్గీతని, భాగవతాన్ని, ఇతర వైదిక సాహిత్యాన్ని మనం ఎప్పుడైతే అభ్యసిస్తామో దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి? దాని ముఖ్య ఉద్దేశాన్ని మళ్ళీ భగవంతుడే చెప్పారు. 15వ శ్లోకం, 15వ అధ్యాయంలో వేదేశ్వ సర్వై అహమేవ వేద్యో. ఈ వేదాలన్నింటినీ కూడా అభ్యసించడానికి మూల కారణం ఏమిటి? భగవంతుడైన శ్రీకృష్ణుడు గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఇవి అభ్యసిస్తాము. భగవంతుడైన కృష్ణుడి గురించి మనం అర్థం చేసుకోకపోతే మన అధ్యయనం అంతా కూడా వృధా ప్రయాస. సమయం వృధా చేసుకోవడమే. వేదాలని, ఉపనిషత్తుల్ని, భగవద్గీత, భాగవతం చదివి కూడాను మనము
భగవంతుడు శ్రీకృష్ణుడని అర్థం చేసుకోలేకపోతే ఇదంతా కూడా వృధా ప్రయాస. అందుకని ఇక్కడ కుంతిదేవి ఏమని చెప్తుంది? ప్రత్యక్షంగా చెప్పేస్తుంది ఆమె, ప్రియమైన కృష్ణ, నీవు ఆద్యుడవి, ఆద్యం పురుషం. ఈశ్వరం. నువ్వు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, నువ్వు భగవంతుడివి. ఇది కృష్ణుడికి సంబంధించి ఎవరైనా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈశ్వర పరమ కృష్ణ. ప్రతి వాళ్ళు కూడా తమ తమ పరిధిలో అధిపతులే, కానీ అన్నింటికీ అధిపతి, సర్వానికి అధిపతి, పరమ, అన్నిటికన్నా ఉత్తమమైన అధిపతి, అన్నిటికన్నా ఉన్నత స్థాయిలో ఉన్న అధిపతి ఎవరు అంటే కృష్ణుడు. ఈశ్వర పరమ కృష్ణ. భౌతిక ప్రపంచము ద్వంద్వాలతో కూడుకున్నది అని, దాని నుంచి బయటపడాలి అని శాస్త్రం చెబుతోంది. దుఃఖాలయం అశాశ్వతం. కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు, దుఃఖాలయం అశాశ్వతం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నపున్వంతి. శ్లోకం ఏంటి? నపున్వంతి సంసిద్ధిం పరమం మమ. దుఃఖాలయం అశాశ్వతం. ఇది అశాశ్వతమైనదైనా కూడాను ఇది కూడా ఎవరి సామ్రాజ్యము? భగవంతుడైన కృష్ణుడి సామ్రాజ్యం. ఎందుకంటే ప్రతిదీ కూడా కృష్ణుడికి సంబంధించింది. అయితే ఇలాంటి దుఃఖాలయాన్ని భగవంతుడు ఎందుకు సృష్టించాడు? వేదనను అనుభవించాలి అనుకుంటున్న వ్యక్తులు ఆ వేదనని రుచి చూడడానికి భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడు అని చెప్పబడింది. వేదనను అనుభవించాలి అనుకుంటున్న వ్యక్తులు ఎవరు? ఎవరైతే కృష్ణుని మర్చిపోయారో, కృష్ణుడికి భిన్నంగా తమకు తాముగా ఆనందాన్ని అనుభవించాలనుకున్నారు, అలాంటి వ్యక్తుల్ని, నిజానికి అలాంటి వ్యక్తుల్ని ఏమని చెప్పారు? పలుచోట్ల ప్రభుపాదుల వారు దానికి నిర్వచనం ఇస్తారు. అలాంటి వ్యక్తుల్ని ఏమని చెప్పారు? డీమన్స్, రాక్షసులు. ఎవరైతే కృష్ణ భక్తిలో నిమగ్నమై ఉంటారో వాళ్ళని భక్తులు అన్నారు. అది వేరే విషయం. భగవంతుడు ఈ భౌతిక జగత్తుని తనపై వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తులు నివసించడానికి సృష్టించినప్పటికీ ఇక్కడ జీవిస్తున్న జీవాత్మలన్నీ కూడాను, జీవాత్మలకు అన్నింటికి కూడాను కావలసినటువంటి వసతులన్నీ కల్పించాడు. తద్వారా ఈ స్థితిలో కూడాను జీవాత్మ ప్రశాంతంగా సమృద్ధిగా జీవించగలిగేటువంటి సౌకర్యాన్ని భౌతిక ప్రకృతిలో భగవంతుడు కల్పించాడు. వాళ్ళ కోరికల ప్రకారంగా, వాళ్ళ స్థితుల ప్రకారంగా ఏం కోరుకుంటున్నారో వాటిని కొంతకాలము అనుభవించని అనేటువంటి కృపతో ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడు. కానీ చివరికి భగవంతుని యొక్క ఆకాంక్ష ఏమిటి? వాళ్ళు అలాంటి పనులు చేసిన తర్వాత కూడాను చివరికి భగవద్ధామమైనటువంటి తన ధామానికి రావాలి అని కోరుకుంటాడు భగవంతుడు. ఉదాహరణకి మనం చాలాసార్లు ఉదాహరణ చెప్పుకుంటాము. కారాగారానికి పంపబడినటువంటి వ్యక్తిని ప్రభుత్వమే, కారాగారాన్ని నిర్మించింది కూడా ప్రభుత్వమే. శాసనోల్లంఘన జరిగినప్పుడు పౌరులు శాసనాన్ని ఉల్లంఘించినప్పుడు వాళ్ళని కారాగారంలో బంధిస్తారు. కానీ కారాగారంలో బంధించినప్పుడు వాళ్ళకి కావలసినటువంటి కనీస అవసరాన్ని ప్రభుత్వం తీరుస్తుంది. వాళ్ళలో నేర ప్రవృత్తికి శిక్షించినా కూడాను వాళ్ళ శిక్ష ద్వారా ఏమనుకుంటుంది? నిజానికి వాళ్ళలో పరివర్తన కలిగి వాళ్ళలో మార్పు వచ్చేసి మళ్ళీ ఏమనుకుంటుంది?
జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి అనుకుంటుంది. దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. చాలా సార్లు వింటుంటాం ఈ పదాన్ని. వాళ్ళ నేర ప్రవృత్తిని వదిలేసి మళ్ళీ జనజీవనంలో సామాన్య జీవనానికి రావాలి అని కోరుకుంటారు. అంతేగాని నేరస్తుడు అలాగే శాశ్వతంగా అలాగే నేర గృహంలో ఉండాలి అనేటువంటి ఆకాంక్ష ప్రభుత్వానిది కాదు. కొన్నాళ్ళు వాళ్ళు చేసిన శిక్షకి అనుగుణంగా తప్పులకి, నేరానికి అనుగుణంగా కొంత శిక్షను అనుభవించిన తర్వాత వాళ్ళక్కడి నుంచి బయటపడాలి అని ప్రభుత్వం కూడా కోరుకుంటుంది. కొన్ని సార్లు మనం చూస్తుంటాము. నేరస్తులకి ఈ ప్రబోధన చేయడానికి కూడా ప్రభుత్వం అనుమతిస్తుంటది. యూఎస్‌లో ఉన్నప్పుడు కొనొక సందర్భంలో నేను వెళ్ళాల్సి సేవ చేయగలిగినటువంటి అవకాశం లభించింది. ప్రిజన్ మినిస్ట్రీ అని ఒకటుంది. శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించినటువంటి కృష్ణ చైతన్య సమాఖ్యలో ప్రిజన్ మినిస్ట్రీ ఒక విభాగం. అదేం చేస్తుంది అంటే రకరకాల నగరాల్లో ఉన్నటువంటి ఈ కారాగారాలకు వెళ్లి భగవద్గీతని, భాగవతాన్ని ప్రబోధిస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులలో నేరం నుంచి బయటపడాలనే ఆకాంక్ష పెరగొచ్చు. వాళ్ళు భక్తులుగా కూడా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. శ్రీల ప్రభుపాదుల వారు అహ్మదాబాద్‌లో ఉన్నప్పుడు ఆయనకు కూడా ఈ అనుభవం జరిగింది ఏమిటి అంటే, అహ్మదాబాద్ జైలు నుంచి శ్రీల ప్రభుపాదుల వారిని ఆహ్వానించారు. ఎందుకని? అక్కడ ఉన్న నేరస్తులందరికీ కూడాను ప్రవచనం. ఆ సమయంలో ప్రభుపాదుల వారితో ఎవరు లేరు. అప్పుడు ఇలాంటి పెద్ద కృష్ణ చైతన్య సమాఖ్యను కూడా ఆయన స్థాపించలేదు అప్పటికి. కానీ తన స్థాయిలో అప్పుడున్నటువంటి సౌకర్యాలతో శ్రీల ప్రభుపాదుల వారు చుట్టూ ప్రబోధిస్తూ ఉండేవారు. ఆ విషయం తెలుసుకొని జైలు అధికారులు, అహ్మదాబాద్ జైలు అధికారులు శ్రీల ప్రభుపాదుల వారిని ఆహ్వానిస్తారు. అహ్మదాబాద్‌లో కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారికి ఒక గదిని కేటాయించారు జైల్లో. ఆయన వచ్చి ప్రబోధించడానికి సిద్ధపడడానికి అనువైనటువంటి ప్రదేశం. అది ఎక్కడుందని చెప్పాడు. ఒకానొక సందర్భంలో ప్రభుపాదుల వారు దాని గురించి ఉటంకిస్తూ చెప్తారు. గాంధీజీని అయితే ఏ రూమ్‌లో అయితే పెట్టారో దానికి వ్యతిరేకంగా ఉన్న ఒక రూమ్‌లో, దానికి అపోజిట్‌లో ఉన్న ఒక రూమ్‌లో శ్రీల ప్రభుపాదుల వారికి గదినిచ్చారు. ఆ గదిని వాళ్ళు ఎలా పెట్టేవారు, చాలా శుభప్రదమైనది, చాలా పవిత్రమైనదిగా దాన్ని అలంకరించి మరి శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ ఆసీనులై ప్రవచనం ఇవ్వడానికి ఏర్పాటు చేశారట. సో ప్రభుత్వం కూడాను అలాంటి చక్కని పరిస్థితిని కల్పిస్తుంది. నేరస్తులని సవరించడము అనేటువంటిది వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశ్యం. కారాగారంలో బంధించడానికి, శిక్షించడానికి మూల కారణం ఏమిటంటే వాళ్ళలో పరివర్తన రావాలని. అదే విధంగా ఈ భౌతిక జగత్తును భగవంతుడు ఎందుకు సృష్టించాడు? భౌతిక జగత్తుని ఎవరైనా కూడాను నేర దుఃఖాలయమని చెప్పారు కదా! జైలుని ఎవరిని కూడాను చాలా ఉన్నతమైన స్థానం అండి, వెళ్ళాలి అండి అని కోరుకోరు. దట్స్ ఎ కండెమ్డ్ ప్లేస్. కాకపోతే జైళ్ళలో కొన్ని వివిధ రకాల డివిజన్స్, విభాగాలు ఉంటాయని చెప్పారు. ఏమిటవి? మొదటి తరగతి గదులు, రెండవ తరగతి గదులు, మూడవ తరగతి గదులు. అంటే మూడో అధమ స్థానానికి చెందినటువంటి నేరస్తులు, మధ్య మార్గానికి చెందిన నేరస్తులు, యాదృచ్ఛికంగా పొరపాటుగా శాసనాన్ని ఉల్లంఘించినటువంటి నేరస్తులు లాంటి వాళ్ళకి వివిధ తరహాల సెల్స్ అంటే ప్రత్యేకమైన గదులు ఉంటాయని శ్రీల ప్రభుపాదుల వారు వివరిస్తారు. ఎంతవరకు చెప్తారు దాని గురించి శ్రీల ప్రభుపాదుల వారు అంటే, రాజకీయంగా ఎవరైనా రాజకీయ కారణాలతోని కారాగారానికి వెళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పిస్తారు. వాళ్ళకి ప్రతిరోజు చదవడానికి
దినపత్రికలను అందజేస్తారు. సేవకులు కూడా ఉంటారు. పుస్తకాలను ఇస్తారు వాళ్ళు చదవడానికి. కానీ వాళ్ళు ఆ ప్రదేశం నుంచి బయటకు వెళ్ళలేరు. అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. దాన్ని మొదటి తరగతి కారాగార వాసము అంటారట. అలాగే 2, 3 తరగతులకి సంబంధించినటువంటి కారాగార వాసాలు కూడా ఉంటాయి. ఇక్కడ కూడాను భౌతిక ప్రపంచంలో కూడాను మొదటి తరగతి, 2వ తరగతి, 3వ తరగతి చెందినటువంటి కారాగార వాసాలున్నాయి. అందుకని భౌతిక జీవన విధానంలో మనం చూసినట్టయితే రకరకాల జీవాత్మలు రకరకాల స్థితిలో జీవించడం మనం చూస్తాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న భౌతిక జగత్తులో, లేకపోతే అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న భౌతిక జగత్తులో, ఇది దుఃఖాలయము. ఇది జైలు. జైల్లో మొదటి తరగతి విలాసవంతమైన భవంతిలో ఉన్న, 2వ తరగతి సంబంధించిన భవంతిలో ఉన్న, 3వ తరగతి గదుల్లో ఉన్నా కూడాను మన స్వతంత్రతని హరించి వేయబడుతుంది అక్కడ. అదే విధంగా భౌతిక ప్రపంచం అనేటువంటిది దుఃఖాలయము. కానీ ఈ దుఃఖాలయానికి అధిపతి కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడే. ఇక్కడ రకరకాల జీవన విధానాల్ని మనం చూస్తూ ఉంటాము. కానీ మనమందరం కూడాను బందీలము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దీనికి అధిపతి భగవంతుడైన శ్రీకృష్ణుడు. భగవంతుడు ఈ భౌతిక ప్రకృతిని, భౌతిక ప్రపంచాన్ని తన ప్రతినిధులచే పరిపాలించబడాలి అనుకుంటాడు. అది కృష్ణుడి యొక్క లక్ష్యం. ప్రతి లోకంలో కూడాను భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి ఆ లోకాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. సూర్యగ్రహాన్ని పరిపాలిస్తున్నది వివస్వాన్ సూర్యుడు. సూర్య భగవానుడి పేరు ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వివస్వానుడు. వివస్వానునికి ఎలా పరిపాలించాలో ఎవరు చెప్పారు? కృష్ణుడే చెప్పాడు. అర్జునుడికి చెబుతాడు కదా, ఈ పరిజ్ఞానాన్ని నీకు ఇవ్వడానికి ముందు నేను వివస్వాన్ సూర్యదేవుడికి ఇచ్చాను అని చెప్తాడు. 4వ అధ్యాయంలో కదా, ఇమాం వివస్వతే యోగం ప్రోక్తాయాం అహం అవ్యయం. ఈ సిద్ధాంతాన్ని, భగవద్గీతని నీకు చెప్పడానికి ముందు నేను అర్జున సూర్య భగవానుడికి చెప్పాను. ఈ పరిజ్ఞానాన్ని భగవంతుడు అన్ని లోకాల అధిపతులకి ప్రబోధించాడు. ఇంద్రుడికి, చంద్రుడికి, వరుణుడికి, సూర్యుడికి. ముప్పై 33 లక్షల లోకాలు, 33 లక్షల అధిపతులు. అన్ని చోట్ల కూడా భగవంతుడు తనను ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి అధిపతిగా ఉండాలి అని కోరుకుంటాడు. కృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిపాలకుని యొక్క లక్ష్యం ఏమిటి అంటే, ఈ భౌతిక ప్రపంచానికి పంపించబడిన, దుఃఖాలయానికి పంపించబడినటువంటి కారాగార వాసులు ముక్తులు కావడానికి కావలసినటువంటి స్థితిని కల్పించడము. అంటే భౌతిక జీవన విధానం నుంచి వ్యక్తులు కృష్ణ చైతన్యవంతులు కావడానికి కావలసిన పరిస్థితులను కల్పించడము పరిపాలకుల యొక్క బాధ్యత. కృష్ణుడు అది కోరుకున్నాడు తన పరిపాలిస్తున్నటువంటి వ్యక్తిని. కానీ భౌతిక ప్రపంచంలో కారాగార వాసాన్ని అనుభవిస్తున్నటువంటి, ఈ దుఃఖాలయంలో ప్రవేశించినటువంటి జీవాత్మలు ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. మనం వేదనలో ఉన్నామనే విషయం కూడా అర్థం కాదు. అది అర్థం కాకుండా రకరకాల ప్రణాళికల్ని సిద్ధం చేస్తూ ఉంటారు. ఏ ప్రణాళిక కూడా భగవంతుని యొక్క అనుజ్ఞ లేకుండా విజయవంతం కాలేదు. దైవీ ఏషా గుణమై మమ మాయ దురత్యయ. దైవీ ఏషా గుణమై మమ మాయ దురత్యయ. మనం రకరకాల ప్రణాళికలను వేయవచ్చుగాక, అవి ఎప్పుడు కూడా విజయవంతం కావు. ఏ ప్రణాళిక విజయవంతమవుతుంది? మాం ఏవ ప్రపద్యంతే ఏంటది? మాం ఏవ ప్రపద్యంతే మాయామేతాం తరంతతి. దైవీ ఏషా గుణమే మమాయ దురత్యయ.
మామేవై ప్రపద్యంతే మాయామేతం తరంతతి. భగవంతునిచే నిర్దేశించినటువంటి ప్రణాళిక మాత్రమే విజయవంతం అవుతుంది. మిగిలిన ప్రణాళికలేవి కూడా విజయవంతం కావు. కానీ మూర్ఖులు దాన్ని అర్థం చేసుకోరు. దుఃఖాలే మశాశ్వతం అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోరు. ఎంతవరకైతే వ్యక్తులు భౌతిక జీవన విధానంలో స్థిరపడి భగవంతుని మర్చిపోతూ ఉంటారో, అన్ని రకాలైనటువంటి వేదనలకి, ఎక్కువ వేదనలకి గురవుతూ ఉంటారు. కలియుగము ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ భగవంతుడు జీవాత్మలు భగవంతునితో ఉన్న సంబంధాన్ని మర్చిపోతూ ఉంటారు. దాని పర్యవసానాన్ని అనుభవిస్తూ ఉంటారు. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు సరిగ్గా భోజనం కూడా చేయలేరు. ఇప్పుడే ప్రపంచంలో కొన్ని స్థలాల్లో ఈ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆకలితో అలమటిస్తూ శరీరాన్ని త్యాగం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆహారమే లభించినప్పుడు ఎలా జీవిస్తారు? అందుకని భగవంతుడైన కృష్ణుడు ఏం చెప్తున్నాడు? భగవంతుడు సర్వాధ్యక్షుడు, సర్వాధిపతి, అన్ని లోకాలకి అధిపతి. ఆ అధిపతి మిగిలిన అధిపతులకి తన రాజ్యంలో తనకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అధిపతులు ఎలా జీవించాలో తెలియజేస్తున్నాడు. అన్నాద్ భవంతి భూతాని. అన్నాద్ భవంతి భూతాని. మనం జీవించడానికి ఆహారం కావాలి. ఎవరైనా చెప్పగలరా నాకు ఆహారం అక్కర్లేదు, అది నిజం కాదు అని? ఎవరైనా అనగలరా? ఆహారం వద్దండి, మాకు నట్స్, బోల్ట్స్ ఇలాంటివి ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువులు ఉంటే చాలు, ఆహారం ఎందుకు అనగలరా? వాటిని ఎవరైనా భుజించగలరా? ఇది ఆచరణ యోగ్యమైంది. భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్తుంది సత్యము. అన్నాద్ భవంతి భూతాని. జీవాత్మలన్నిటికి కూడాను తినడానికి ఆహారం కావాలి అని చెప్పారు. సత్యం కాదా? కానీ ఆహారాన్ని పండించడాన్ని వదిలేసి పరిశ్రమలు స్థాపించడంలో నిమగ్నమైన నేటి పరిపాలకులు దానికోసమని ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి కావలసిన సౌలభ్యాన్ని ఇస్తుంటారు. ఎందుకు? దానివల్ల ఇంకా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. మూర్ఖత్వం కాకపోతే చాలా కష్టపడి సంపాదించేసి ఒక పూట భోజనానికి దాన్నంతా ఖర్చు చేసి ఇలాంటి ప్రణాళికలతో, అవకతవకల ప్రణాళికలతోని జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. భగవంతుడైన కృష్ణుడు విదచారాన్ని ప్రారంభించమని చెప్పలేదు. ఇలా పరిశ్రమలను స్థాపించమని చెప్పలేదు. వ్యభిచార గృహాలని నడపని చెప్పలేదు. సినిమా హాళ్ళని నడపమని చెప్పలేదు. భగవంతుడు ఏం చెప్పారు? మూర్ఖులారా మీరు ఆహార ధాన్యాల్ని పండించమని చెప్పారు. ఆ పండించిన ఆహార ధాన్యాల్ని భుజించడం ద్వారా మీరు శక్తివంతులవుతారు. కానీ భగవంతుని ఆజ్ఞని ఎవరూ శిరసావహించరు. భగవద్గీతని, భాగవతాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే దానిలో చెప్పిన ప్రతి విషయం కూడా ఆచరణయోగ్యమైనటువంటి విషయం. మనం జీవితంలో అత్యున్నతమైన స్థితికి వెళ్ళడానికి సక్రమంగా, అత్యున్నత స్థితి తర్వాతి స్థాయి, ముందు సక్రమంగా జీవించడానికి కావలసిన సూచనలన్నీ భగవద్గీతలో ఉన్నాయి. వాటి సూచనల్ని మనం పాటిస్తే చాలు, మనము సక్రమంగా జీవించగలుగుతాము. ఇది ఏదో మూర్ఖత్వంతోనో, మూఢ విశ్వాసంతోనో, నమ్మకంతోనో చేస్తున్న పని కాదు. ఆచరణ యోగ్యమైంది ఎదురుగా కనిపిస్తోంది. భోజనం లేకుండా జీవించలేం కదా! అన్ని జీవాత్మలకి ఆహారం కావాలి. ఏదో మూఢ విశ్వాసంతో భగవద్గీతని ప్రబోధించడం కాదు. శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచమంతా ఈ భగవద్గీతని ఏదో మూఢ విశ్వాసంతో ప్రచారం చేయలేదు.
భగవంతుడు చెప్తున్నది ఆచరణ యోగ్యమైనటువంటి విషయము. చాలా మంది అంటుంటారు. ఏదో చాలా సంవత్సరాల క్రితం చెప్పిందండి అవన్నీ. ఇప్పుడు కాలం మారిపోయింది. అలా ఎలా కుదురుతుంది? నేనిది ఇలాంటి స్టేట్మెంట్స్ ప్రచారంలో దాదాపు ప్రతిరోజు వింటాను. మీరేదో చెప్తున్నారండి. అది ఇవాళ రేపటికి ఎలా సాధ్యమవుతుంది? మామూలు వ్యక్తులు కాదు. భక్తి మార్గంలో ఉంటున్నాము అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా మాట్లాడేటువంటి విషయాలు ఒక్కోసారి. కానీ భగవంతుడు ప్రాక్టికల్‌గా దైనందిన జీవితంలో ఆచరణీయమైన విషయాలు చెప్తున్నాడు కదా! అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ. స్పష్టంగా కనిపిస్తోంది కదా! జీవాత్మలు జీవించాలి అంటే అన్నం కావాలి. అన్నం కావాలి అంటే వర్షాలు పడినప్పుడే అన్నోద్భవన జరుగుతుంది. పంటలు మనకు కనబడుతున్నాయి కదా! అదే కదా మరి భగవంతుడు చెప్పారు దాంట్లో. వర్షం లేకుండా అన్నం ఎలా సంభవిస్తుంది? పంటలెలా పండుతాయి? అలాగా దుర్భిక్షానికి కారణం ఏమిటి? వ్యక్తులు తమ యజ్ఞాన్ని చేయకపోవడం మూలంగా వర్షాలు పడట్లేదు. వర్షాలు పడకపోతే అన్నోద్భవన జరగదు. అన్నోద్భవన జరగకపోతే దుర్భిక్షం ఏర్పడుతుంది. చూడండి. ఒకదానికొకటి ఎలా లింక్ ఉంది. ఆచరణ యోగ్యమైంది. ఏదో ఊహాజనితమైంది మాకు తెలీదు. మీరేదో చెప్తున్నారు. అది అవుతుందో లేదో తెలీదు. ఒకానొక వ్యక్తితో సంభాషిస్తున్నప్పుడు ఆ వ్యక్తి, "మీరు భగవంతుడిని చూసారా?" మనం వింటూ ఉంటాం. ఈ దైనందిన జీవితంలో మనం ప్రచారం చేస్తున్నప్పుడు, వ్యక్తులకు చెప్తున్నప్పుడు ఇలాంటివన్నీ. యజ్ఞోద్భవంతి పర్జన్యో పర్జన్య అన్నస పర్జన్య అన్నస. పర్జన్య అంటే వర్షం. వర్షం వల్ల అన్నం సంభవం అవుతుంది. కానీ వర్షం ఎలా కురుస్తుంది? యజ్ఞోద్భవంతి పర్జన్య. ఇప్పుడు యజ్ఞాన్ని ఎలా నిర్వర్తించాలి? ఎవరైనా అడగొచ్చు కలియుగంలో యజ్ఞాన్ని ఎలా నిర్వర్తించాలి? ఎంతో ధనం కావాలి. అనేకమైనటువంటి వనరులు కావాలి. మంత్రోచ్చారణ చేయగలిగినటువంటి విప్రులు కావాలి. వాళ్ళందరూ ఎవరు లేరు. అందుకని భగవంతుడు కలియుగంలో చేసే యజ్ఞాన్ని సులభతరం చేశారు. ఏం చేశారు? యజ్ఞే సంకీర్తన ప్రాయే యజనంతి సుమేధస. యజ్ఞే సంకీర్తన ప్రాయై. శాస్త్రం ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు. భగవంతుడికి తెలుసు కలియుగంలో ఈ యజ్ఞాలు చేయగలిగినటువంటి శక్తియుక్తులైనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు అని. అందుకని చేయగలిగిన యజ్ఞాన్ని నిర్దేశించాడు. అంది ఏమి యజ్ఞము? సంకీర్తన యజ్ఞము. అది సంకీర్తన యజ్ఞం ఏమని చెప్పారు? హరేర్నామ 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 ఇవ కేవలం కలో నాస్తివ 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 గతిరన్యదా. ఇది మనం చేయవలసినటువంటి యజ్ఞము. చైతన్య మహాప్రభు కలియుగంలో చేయవలసిన యజ్ఞాన్ని మనకి అందించి వెళ్ళారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జప యజ్ఞాన్ని చేయాలి. ఈ సంకీర్తన యజ్ఞానికి ఆద్యులు ఎవరు? చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు. అందుకని బృందావన్ దాస్ ఠాకూర్ చెప్తారు తన ప్రార్థనల్లో చోట వస్తుంది, సంకీర్తనైక పితరో అజానులంబిత భూజౌ. కనకవాదాతౌ సంకీర్తనైక పితరౌ. కృష్ణుడు ప్రబోధిస్తున్నాడు ఇక్కడ. కృష్ణుడు చాలా దయార్థ హృదయుడు. వ్యక్తిగతంగా మనకి జీవించే విధానాన్ని ప్రబోధిస్తున్నాడు. దాన్ని ఎలా నిర్వర్తించాలి ఈ కలియుగంలో కూడాను కృష్ణుడే చైతన్య మహాప్రభువుగా ఆవిర్భవించి మనకి తనకు తానుగా నిర్వహించి మరీ చూపించారు. యజ్ఞాన్ని ఎలా చేయాలి? మూర్ఖులారా, ఈ సంకీర్తన యజ్ఞాన్ని ఇలా చేయండి అని చెప్తున్నారు. కృష్ణుడు
స్వయంగా భగవంతుడు, ఈశ్వరుడు. అతనే స్వయంగా జీవాత్మలో యజ్ఞాన్ని ఎలా చేయాలో చూపించడానికి స్వయంగా అవతరించారు. ఆ యజ్ఞం చేయడం వల్ల ఏం జరుగుతుంది? యజ్ఞాత్ భవంతి పర్జన్య. దానివల్ల వర్షం కురుస్తుంది. వర్షం వల్ల అన్నం ఉత్పత్తి అవుతుంది. అన్నం ఉత్పత్తి అయినప్పుడు జీవాత్మలన్నీ సస్యశ్యామలంగా, సమృద్ధిగా జీవించగలుగుతాయి. వ్యక్తులు ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించకపోతే నిజంగానే అది సాధ్యం కాదు. కాక ఏం జరుగుతుంది? మనము పెర్పెచువల్లీ విల్ బి సఫరింగ్. అలా క్లేశాలను అనుభవిస్తూ ఉంటాము. ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్వీకరించి జీవితంలోకి అన్వయించుకోకపోతే జరిగేదేమిటి అంటే కేవలము వేదన మాత్రమే చూస్తాము. చూసారా? ప్రాయేణల్పాయుష్షు శ్రీమద్ భాగవతంలో వస్తుందండి అది. మొదటి స్కందంలోనే కదా చదువుతాము. ప్రాయేణల్పాయుష్షు సభే కలౌ అస్మిన్ యుగే జనా మంద సుమందమతయో మందభాగ్యాహు ఉపద్రత. కలియుగం యొక్క లక్షణాలు మందభాగ్య, దురదృష్టవంతులు. కలియుగంలోని జీవాత్మల యొక్క స్థితి ఆ దురదృష్టాన్ని నుంచి అదృష్టంగా మార్చడానికి చైతన్య మహాప్రభు ఆవిర్భవించి మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని అందించారు. ఇదే భగవంతుడైన కృష్ణుడి యొక్క ఆజ్ఞ కూడాను. ఆ కృష్ణుడే చైతన్య మహాప్రభు కావచ్చు మళ్ళీ ఒకసారి దాన్ని వివరించారు. పురుషంతో ఆద్యం, ఆద్యం పురుషం, జన్మాది యస్య యతః, అన్ని కూడా భగవంతుడి నుంచి వస్తుంది. సో చైతన్య మహాప్రభు మనకు ఆదేశించినటువంటి ధర్మం ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, ఈ సంకీర్తన యజ్ఞంలో పాల్పంచుకోవడము. తద్వారా మనము మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడాను, మనము మన చుట్టూ ఉన్న వాళ్ళే కాదు, మొత్తము భౌతిక ప్రపంచం అంతా కూడాను ఆధ్యాత్మికమైపోతుంది. సో ఈ సూచనని మనం జీవితంలోకి స్వీకరించి పాటించినట్లయితే మనము సస్యశ్యామలంగా మన జీవితాన్ని వృద్ధి పథంలోకి తీసుకెళ్ళగలుగుతాం. మన జీవిత లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. ఈ పని చేయడానికి మనం ఎవరైనా అయ్యుండవచ్చు, స్త్రీ అయ్యుండవచ్చు, పురుషుడు అయ్యుండవచ్చు, ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్ణానికి చెందిన వాళ్ళైనా పర్వాలేదు. అవేవి కూడా ఇవి అడ్డంకులు కావు. అది మనకి ఈ శాస్త్రం చదివినప్పుడు తెలుస్తుంది. కుంతిమాత చాలా గొప్ప భక్తురాలు. భక్తి మార్గంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి మన శరీరం అడ్డు కాదు, మన వర్ణం అడ్డు కాదు, మనమున్న స్థితి అడ్డు కాదు. పేదవార, ధనికుల, స్త్రీల, పురుషుల, ఏ రకమైనటువంటి వ్యాపారాలలో నిమగ్నమైన ఇవేవి కూడా అడ్డు కాదు. సో మనం ఈ శ్రీమద్ భాగవతంలో మరియు భగవద్గీతలో మనకి నిర్దేశించినటువంటి ఈ యజ్ఞాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని ఈ యజ్ఞాన్ని మనము ఆచరించడం ద్వారా మనకి మనము సహాయపడడమే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా సహాయపడిన వాళ్ళం అవుతాం. తద్వారా మనం కృష్ణ భక్తిలో లీనమైన వాళ్ళం అవుతాము. భౌతిక జగత్తు నుంచి, భావబంధనాల నుంచి పూర్తిగా విముక్తులం అవుతాము. ఇప్పుడు జీవిస్తున్నటువంటి సమయాన్ని కూడాను వృద్ధి చేసిన వాళ్ళం అవుతాము. అందుకని మనమందరం కూడాను హరే కృష్ణ మహామంత్ర జపాన్ని చాలా సీరియస్ గా జీవితంలోకి అన్వయించుకొని పాటించి తీరాలి. చాలా సులభతరమైంది. భగవంతుని విశ్వసించిన వాళ్ళు దీన్ని చేయడం చాలా సులభం అవుతుంది. విశ్వసించని వాళ్ళ హృదయాన్ని భగవంతుడు అర్థం చేసుకోకుండా దీన్ని కప్పేస్తాడు. సో
సో, దీనికి సంబంధించి కుంతీదేవి ఇంకా వివరణలు చెప్తుంది. దాన్ని తర్వాత శ్లోకాల్లో మనం నేర్చుకుంటాము. ఈరోజు ఇక్కడికి మనం ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా మాతాజీ సింపథీస్?